వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. కష్టపడ్డప్పుడే రూపాయి విలువ తెలుస్తుంది, ఎగ్జామ్ రాసేటప్పుడే చదువు విలువ తెలుస్తుంది, అదే చుట్టాలను కలిసినప్పుడే బంధాల విలువ తెలుస్తుంది. సో ఈ రోజు ఆ చుట్టాలు ఎవరో, ఆ బంధాల విలువలేంటో తెలిసేసుకుందామా? కమాన్. రైట్ నౌ మనం ఉన్నాం మల్కాజ్గిరిలో. ఈ రోజు మనం రమ గారి ఇంటికి వెళ్ళబోతున్నాం. సో అక్కడికి వెళ్ళి బంధాల విలువలు, టేస్టీ ఫుడ్ ఏంటో తెలిసేసుకుందామా? కమాన్. హలో, ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నా మీరు ఎప్పుడెప్పుడు లోపలికి వస్తారా అని. మీరు అక్కడ కూర్చుని నా కోసం అలా ఎదురు చూస్తున్నా, నేను వెనకాల నుంచి వచ్చేసాను. మీకు సర్ప్రైజ్ ఇద్దామని. సూపర్. సో వీళ్ళకి మీకు సూపర్ సర్ప్రైజ్ ఇచ్చా కదా, వీళ్ళు నాకు ఎన్ని సర్ప్రైజ్ ఇస్తారో, ఎంత సర్ప్రైజ్ ఇస్తారో చూసేద్దాము. బై ద బై చెప్పడం మర్చిపోయా కదా, ఈవిడే మనని ఈరోజు అతిథిగా ఆహ్వానించారు రమా. హాయ్. హలో. మిమ్మల్ని చూస్తుంటే ఏమని పిలుద్దాం? అమ్మమ్మ లేదు, నానమ్మ, పిన్ని, పెద్దమ్మ అంత సూట్ అవ్వవు. అక్క వద్దు, వదినా. ఓకే. సో మా వదినకి అలా వదినా అనగానే అలా లైట్లు వెళ్ళిపోయినాయి ఫేస్ లో. ఇంతకు ముందు వరకు డల్ ఉండే, నేను వచ్చా కాబట్టి ఫుల్ వెళ్ళిపోతుంది. సో రమా రామ్మా అనుకుంటూ నన్ను పిలిచారు. సో ఇక్కడ ఏం చేస్తారో, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఎంత ఫుడ్ ఉంటుందో చూసేద్దామా? సో వదినా మన టీమ్ ని కొంచెం ఇంట్రడ్యూస్ చేయవా? చేస్తాను. తిను లక్ష్మి గారు మా నేబర్. హాయ్. తిను వాణి గారు. హలో. తిను కుమారి. 21F కాదు 60F. 16 కాదు 45. ఓ అత్త బాగున్నా కొడలా. థాంక్యూ. మరి మీకన్నాను. సో నెక్స్ట్ ఎవరు? తిను ధనలక్ష్మి. కరెక్ట్ సెట్ అయ్యారు. హలో. థాంక్యూ. అందుకనే అలా. సో నైస్ టు మీట్ యూ. తిను సింధు. హలో. ఏ స్కూల్లో చదువుతున్నావు? నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీయా? కొంచెం అనిపించట్లేదు కానీ బట్ ఓకే, నేను అలా ఫిక్స్ చేసుకుంటా. ఓకే. తిను నిత్య. హాయ్. తిను నిఖిత. హలో. ఎంత బాగుందో. తిను భాను. హలో. నీకేమవుతారు? అయితే నేను సిస్టర్స్. తిను కూడా మీ సిస్టరే. హలో. నాకు ఎంత మంచి సిస్టర్స్ ఉన్నారు. తిను దీప్తి. హలో. తను మాన్స. హాయ్. శ్రీవాణి తను పింక్ డ్రెస్. హాయ్. హాయ్. లహరి ఎంత ఇన్నోసెంట్ ఉంది. హలో. హాయ్. సింధు అక్క. నీ పేరు సింధు అక్క? సింధు. సో అదినా మన ఫ్యామిలీ అయితే సూపర్. కానీ వచ్చింది ఇటు మరదలు, ఏదో ఇటు ఇయ్యాలి, అంత ఎండలో వచ్చింది. ఇస్తాను. మరి ఎందుకు లేట్ తీసుకొచ్చేసా? ఏంటి చెల్లి, నీకోసం కూల్ డ్రింక్స్ రెడీగా ఉన్నాయి, ఎండలో వచ్చావు కదా. ఓకేనా? అందుకని కొంచెం ఉండు, నేను తీసుకొస్తాను నీకోసం. వదినా మా అక్క లేరే, ఇంతసేపు అయింది వెళ్ళి. పిలవండి మీ అక్కల్ని. అక్క రావా తొందరగా. చూడు, నీకోసం కూల్ డ్రింక్ తీసుకొచ్చా. నాకు ఇచ్చేవా? తీసుకో, మొత్తం నీకే. మొత్తం నాకే. మొత్తం నీకే. ఒక అక్కేమో ఆరెంజ్ తెచ్చింది, ఒక అక్క లెమన్ తెచ్చింది. ఏది తాగాలి? నీ ఇష్టం, ఏదైనా తాగు. రెండు తాగేసాయి. ఓకే, మిక్స్ చేసుకుని తాగు. మిక్స్ వద్దు, ఒకటి తర్వాత ఒకటి తాగుతాలే. తాగు. సరే టేస్ట్ చేసేద్దామా? ఏం వద్దు, ఇందాక నుంచి అట్లా నవ్వు ఆపుకుంటున్నావు, ఏమైంది? ఏమో నేను చూస్తే నవ్వు వస్తుంది. నన్ను చూస్తుంటే నవ్వు వస్తుంది. అంతా జోకర్ లాగా ఉన్నానా? మీ చెల్లిని. హలో మీ అక్క. మేమేమంటున్నాం, మేము బాగున్నాం కదా, నువ్వే నవ్వుతున్నావు కంటిన్యూ. అవునా? కొంచెం లాఫింగ్ గ్యాస్ ఏమైనా ఎక్కిచ్చారా? ఏమో మరి, మీ అన్నయ్య ఎక్కించలేదు. మా అన్నయ్య మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, అందుకని పొద్దున ఎక్కించున్నా. ఎప్పుడు అయిపోతుంది షో అయిపోయాక?
సో అప్పటి వరకు మాకు అదే స్మైల్ కావాలి. అందరూ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటది. సో ఎనర్జీ వచ్చింది అందరికి రాలే. ఒకసారి మళ్ళీ చాలా ఇన్ని ఒక్కదానికే వచ్చింది ఎనర్జీ. కూడా వచ్చేసింది ఫుల్ 2. సో మిగతా వాళ్ళకి ఎంత వచ్చేసిందా? నా కోసం ఎవరైనా డైలాగ్ చెప్తారా? నీకోసం డైలాగ్ లహరి చెప్తుంది. లహరి నువ్వు చెప్తావా డైలాగ్? చెప్పవా? తాట తీస్తా కొడక ఫోన్లో బార్ ఓపెన్ చేసింది బద్మాష్ బగాయి చూడే బిడ్డ. నీకెవరైనా హెల్ప్ చేస్తున్నంటే గా సన్నాష్కి చెప్పు. గంటల దుకాణం బంద్ చేయకపోతే స్టేషన్లో పడేసి తిర కట్టించి మరి కారుద్ద గుడిపిస్తారోయ్. అరే మల్లేష్ అన్న ఈడ చిన్న కథ జరుగుతున్నది. క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతుండ్రు. ముసలిది సంపుతున్నది ఇడ. గా ముచ్చట ఏదో తీసి జల్ది వస్తా సన్న. చూసావా ఎలా చెప్పిందా? సూపర్. నేను అసలు ఫ్యాన్ అయితే. ఒకసారి రావా? నేను పడిపోయా అసలు నీ డైలాగ్ కి పడిపోయా. ఫిదా చూడడానికి ఎంత ఇన్నోసెంట్ ఉంది. ఎంత పెద్ద డైలాగ్ చెప్పింది. గుడ్. సూపర్. నెక్స్ట్ ఎవరు? అలా ఎత్తుక్కునే బదులు నువ్వే చెప్పొచ్చు కదక్క. ఏం చెప్పారు? డైలాగ్ కావాలా? నేను మెగాస్టార్ ఫ్యాన్ ని, సో మెగాస్టార్ డైలాగ్ చెప్తా. ఓకేనా? వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. సూపర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఉదయంతో చెప్పిద్దాం. ఓకేనా? గ్రేట్ ఐడియా. వదినా డైలాగ్ చెప్పాలి. చెప్తాను ఆగండి. చెప్పు. ఈ ప్రపంచంలో నాకు నచ్చినవి 3 ఒకటి నిద్ర, ఒకటి బిర్యానీ, మా ఆయన. మొత్తం బాగానే చెప్పావు, కాకపోతే బిర్యానీ అని చెప్పి మరి ఇట్లా మా ఆయన బాగుంటే చేస్తాడు, అందుకే ఇలా. సో మొత్తంగా మా అన్నతో వండిస్తున్నావు అయితే. అంతే పాపం మా అన్న పిల్లల బాధ అంతా అదే. అవును, వాళ్ళు మా అన్నయ్యతోనే చేపిస్తావు కదా. మరి నాకు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ డాన్సా? లేదు, ఈ అబ్బాయి డైలాగ్ చెప్తాడంట నీకోసం. ఓకేనా? అవునా? ఏ చంద్రశేఖర్ ధర్మ ఏం చేస్తున్నావు? నీకు ఏ చేసిన పబ్లిసిటీయేనా ఏంటి? మీరే చేస్తే పబ్లిసిటీ కోసం చేస్తారు, కానీ నేను ఏ చేసిన పబ్లిసిటీయే. సూపర్. సో నువ్వు ఏం చెప్పినా సూపర్బే, చాలా బాగా చెప్పావు. సో వదిన నెక్స్ట్ ఏంటి చెప్పు, ఏం కావాలో? అంటే నువ్వు ఏమైనా ప్లాన్ చేసి ఉంటావు కదా. డాన్స్. నాకోసం డాన్స్ చేస్తావా? చేస్తాను. స్టార్ట్ చేసేద్దామా? ఓకే. మ్యూజిక్ ప్లీజ్. సరే ఇక చాలంటే ఇలాగ తీస్తుంటాడులే. అదే మొదలు ఫలని కుసలని చెంబని బెదవిని ఏం చెప్పున్నా కాలేజీకెళ్తుంటే కాలరెత్తి కొండు కొడతాడే ఒకడు. పౌడర్లు అత్తర్లు పూసుకొని రాసు వెళ్తాడే ఒకడు. సిటీ బస్ లో పోతే భుజాలు తాకుతుంటాయి, సినిమా చూస్తుంటే చేతులు కోగుతుంటాయి. అయ్యో పరువము ఎగిసిన పడుసుల బతుకులు ఏం తిప్పలే. సూపర్, చాలా బాగా చేశారు. ఫస్ట్ మా వదిన ఎంత బాగా చేసావు. బాగుందా? కాకపోతే మా అన్న గురించి అలా చెప్పడం. మీ అన్న అలా చేస్తాడు కదా. కాదు, ఇప్పుడు నిజం చెప్పాలి. నిజమే. తర్వాత మాట్లాడుకుందాం నిజాలు. సూపర్. సో ఇప్పటి వరకు మీ టైం అయిపోయింది. డైలాగ్స్ చెప్పారు, డాన్స్ చేశారు, నన్ను ఎంటర్టైన్ చేశారు. ఇప్పుడు నా టైం. సో మా ఆడియన్స్ ఎంటర్టైన్ చేయబోతున్నా. ప్రతిసారి మన అతిథిలో గేమ్ ఆడుకోవడం మనకు అలవాటు కదా. సో ఈ రోజు కూడా ఒక గేమ్ ఆడేసుకుందామా?
సో ఈ గేమ్ చాలా టఫ్. మీ ఇంట్లో ట్రై చేయకండి, అంటే ఎవరైనా పక్కన ఉంటేనే ట్రై చేయండి. నిపుణుల ఆధ్వర్యంలోనే జరగాలి. సో ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. సో గేమ్ రివీల్ చేసేనా? ఏంటి పాత పద్ధతిలో నోట్లో స్పూన్ పెట్టుకుని దాంట్లో లెమన్ పెట్టుకుని అలా నడుచుకుంటూ ఇలా వచ్చేయడానికి పాత స్టైల్ అనుకుంటున్నావా? కొత్త స్టైల్ అమ్మా. ఏంటి గేమ్? ఎక్స్ప్లెయిన్ చేసేనా? చేసే. సో నోట్లో స్పూన్ పెట్టుకుని దాంట్లో లెమన్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి రావద్దు, పక్కన వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయాలి. అది కింద పడింది అనుకో, కింద పడిన వాళ్ళ దగ్గర వాళ్ళు నేను చెప్పిన టాస్క్ చేయాలి. ఓకే ఓకే ఓకే. నేను చూపించిన డెమో చూపిస్తా. సో గేమ్ అర్థమైపోయింది కదా మీకు అండ్ మీకు కూడా? సో ఆడడానికి రెడీయా? స్టార్ట్ చేసేస్తారా? స్టార్ట్ ప్లీజ్. లెమన్ ని సరిగ్గా డ్రాప్ చేయలేదు కాబట్టి నీకు టాస్క్ ఇచ్చేస్తా. ఓకే, సాంగ్ పాడతావా? సో మీరు కూడా సరిగ్గా డ్రాప్ చేయకపోతే మీకు టాస్క్ వచ్చేస్తుంది. సో జాగ్రత్తగా ఆడండి. ఓకే, నువ్వు స్టార్ట్ చేసేస్తా. స్టార్ట్ ప్లీజ్. हम तेरे बिना अब रह नहीं सकते, तेरे बिना क्या वजूद मेरा. సో నువ్వు స్టార్ట్ చేసేస్తా. సో తను పడేసింది కాబట్టి తనకి టాస్క్. డైలాగ్ చెప్తావా? ఓకే. యా, అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. తాగుదాంబా. సో పెద్దవాళ్ళు వచ్చేసారు. రెడీయా? సో మీరు స్టార్ట్ చేసేస్తారా? యా, స్టార్ట్ ప్లీజ్. గ్రేట్. సో మీరు డ్రాప్ చేశారు కాబట్టి మీకు టాస్క్. ఓకే, డైలాగ్ చెప్తారా? డైలాగ్ చెప్తాను. ఓకే. కట్టప్ప మాహిష్మతికి మకిలి పట్టింది, నీ రక్తంతో కడిగాయి. మీ ఇంట్లో వాటర్ లేవా? ఇది డైలాగ్ అమ్మా, అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సూపర్. సో నెక్స్ట్ మీరే కంటిన్యూ చేయాలి. నేనేనా? అవును కదా, వదినని కొంచెం ఇచ్చేద్దామని. సూపర్, చాలా బాగా ఆడారు. కిడ్స్ కన్నా మీరే చాలా బాగా ఆడారు. ఒక్కటే డ్రాప్ అయింది, అక్కడ 2 డ్రాప్స్ అయినాయి. కానీ మా వదినతో డైలాగ్ చెప్పిద్దామని నేను డ్రాప్ చేశాను. డైలాగ్ వినేసి ఫుడ్ లోకి వెళ్ళిపోదాం. ఓకే ఓకే. సో వదిన చెప్పేస్తావా? ఏం చెప్పను? డైలాగ్ లేదు, నేను ఇమిటేట్ చేస్తాను. ఎవరిని? మా ఆయన్ని. ఓహో, మా వదిన అన్నయ్యని ఇమిటేట్ చేస్తా అన్నారు. ఫుల్ ఇంట్రెస్టింగ్ ఉంది, మీరు కూడా చూసేయండి. స్టార్ట్ చేసేస్తా. ఓకే, చేస్తాను. లడ్డు, ఎందుకే సతాయిస్తావు? నువ్వు వంట చేయొచ్చు కదా, నన్నే చేయమంటావు ఊరికే. సో కోపం వస్తే మా అన్నయ్య ఏం చేస్తారు? ఇట్లా అంటారా? ఓకే సూపర్. మా అన్నని చూసుకోలేకపోయాను, నీలో చూసుకున్నాను ఇలా చెప్పేసరికి. కానీ ఎంతైనా మా అన్న ఎంత స్వీట్ గా ఉంటాడో, ఎంత కోపంతో ఉంటాడో రెండు చూపించావు. సో మా కుమారి అత్త కూడా ఇమిటేట్ చేస్తే మేము చూసుకుంటాం కదా. ఏం చేయాలో చెప్పమ్మా.
అంటే మా మామయ్యని ఇమిటేట్ చేస్తే నేను షాప్కి వెళ్ళేసేసాను, కిరాణా షాప్కి. ఒకసారి కూర్చోండి ఇంట్లో అనేసి అని అంటే లే ఎవరైనా కలిస్తే ముచ్చట పెట్టుకుంటూ నిలబడకు, తొందరగా వచ్చే ఇంటికి అనేసి అని. ఓహో సూపర్. సో ఆంటీ వీళ్ళందరూ అన్ని షేడ్స్ చూపించారు. అంకుల్ మీతో ప్రేమతో ఎలా ఉంటారో చూపిస్తారా? ओके वो हमेशा बिज़ी रहते हैं अपने जॉब में और वो उनको टाइम नहीं मिलता कुछ कहने के लिए, बोलने के लिए, पर मैं हमेशा उनको अपनी दिल की बात बोलना चाहती हूँ पर वो नहीं कह सकते, पर मैं उनको बहुत ही प्यार करती हूँ और वो भी हमेशा मुझे मेरी ही बात सुनते हैं और कभी नहीं बोल के नहीं बोल सकते वो. సూపర్. సో ఇంతకీ ఇండైరెక్ట్ గా ఐ లవ్ యూ అని చెప్పేశారు మామ కదా? या సూపర్. బై ది వే थैंक यू वेरी मच. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా గేమ్, కానీ నాకైతే ఆకలేస్తుంది. టేస్టింగ్ వెళ్ళిపోదామా? ఇట్స్ టేస్టింగ్ టైం. వావ్, ప్లేట్ రెడీ సర్వ్ చేసి మరి పెట్టారు మా వదిన అక్క. ఏమండో ఇది చూసారా, బిర్యానీ పెట్టారు నాకు. నాకేసమేనా? మీ అన్నయ్య చేసేళ్ళాడు. పాపం పొద్దున్నే మా అన్నయ్యని కష్టపెట్టేళ్ళు. కొంచెం చెల్లం కోసం ఆ మాత్రం చెయ్యాలే కదా. ఆ వాసనకి ఆగట్లేదు నాకు. ప్లీజ్ సర్వ్ చేసేసుకున్నారు అందరూ. స్టార్ట్ చేసేద్దామా? సో ఎన్నున్నా నాన్ వెజ్ ఉంటే ఆ లుక్కే వేరు, తింటే ఆ కిక్కే వేరు. సో స్టార్ట్ చేసేద్దామా? అసలు బిర్యానీ గురించి ఏమని చెప్తాము? ఎవరైనా ఏమని చెప్తాము? బాగుంటది అది ఆబ్వియస్లీ, అంతే. వదినా అన్నయ్య పేరేంటి? ప్రవీణ్. అన్నయ్య అసలు ఏం చేస్తేవి ఇంత బాగా ఎలా చేస్తేవి? సో ఫస్ట్ టైం అతిథిలో నాన్ వెజ్ తింటున్నా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ టేస్ట్ చేసేద్దామా? విల్ గో విత్ స్వీట్. పర్వాన్నమా ఏ నాకు పేర్లు తెలిసిపోయినాయి అన్నిటి. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను పర్వాన్నం అనుకోలే, అంత బాగుంది. చాలా బాగుంది నిజంగా. వదినా థ్యాంక్ యూ సో మచ్, ఇంత బాగా ఫుడ్ పెట్టావు. నేను ఎంటర్టైన్మెంటే ఓ లెవెల్ అనుకుంటే ఇది ఇంకో లెవెల్ తీసుకెళ్ళిపోయింది కదా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద ఫుడ్. సో సూపర్. చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా ఈరోజు. ఫుల్ ఎనర్జీ గేమ్ అండ్ డైలాగ్స్, టేస్టీ ఫుడ్. థ్యాంక్ యూ సో మచ్ వదినా ఫర్ ద ఫుడ్. చాలా బాగుంది. సో మా వదిన ఇంత ఇచ్చింది కదా, ఏదో ఒకటి ఇవ్వాలి కదా. సో మా వదిన ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చేనా? సో ఇదే గిఫ్ట్ అనుకుంటున్నావా? సో ఈ మరదల నుంచి ఏ గిఫ్ట్ వద్దా? ఇది చాలా కావాలి. మరి కళ్ళు మూసుకో, ఇస్తా సర్ప్రైజ్. ఓపెన్. థ్యాంక్ యూ. సూపర్. ఎంత బాగా మెయింటైన్ చేసావు తెలుసా? ఇలా ఏమిస్తుంది. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద డే. థ్యాంక్ యూ సో మచ్. సో నాకు మెమరీ కావాలి మీ అందరితో ఒకటి. సెల్ఫీ? yes సెల్ఫీ టైం. సో అందరు కలిసి నాతో స్టెప్ వేస్తారా? మ్యూజిక్ ప్లీజ్. పానొచ్చిందిరా పాయింటే వానల్లోన వరదొచ్చిందిరా చెప్పాయింటేలోగా వానొచ్చిందిరా వానల్లోన వరదొచ్చిందిరా ధీరా 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 మగువలు వచ్చిన మగ ధీరా మనసులు దోచిన మగ ధీరా జనమెగబడి మెచ్చిన ధీరా జగమెరిగిన మగ మగ ధీరా. సో ఇదండి వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బై.